అటుకుల టిక్కీ. సో ఈజీగా చేసుకోవచ్చు, అటుకులు అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. సో దాంట్లో వేసుకునే పదార్థాలన్నీ కూడా మనకు ఇంట్లో ఈజీగా దొరికేవే. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అటుకుల టిక్కీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో దీనికోసం ఏంటంటే మనం ముందుగా ప్లాన్ చేసుకోవాల్సింది బంగాళాదుంపల్ని మెత్తగా ఉడికించి పెట్టేసుకోవాలి. సో దాన్ని మనం దీంట్లో మెత్తని దాన్ని కొంచెం బ్యాండింగ్ లాగా కూడా పనిచేస్తుంది. సో ఇలాంటి టిక్కీలు లేదా కట్లెట్ లాంటివి చేసుకునేటప్పుడు బంగాళాదుంప మనకు మంచి టేస్ట్ని కూడా యాడ్ చేస్తుంది అనమాట. దాంట్లో ఫస్ట్ ఏంటంటే మనం దీంట్లో కొంచెం నువ్వులు యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని సో నువ్వులు ఇవేంటంటే కొంచెం టాప్లో వచ్చే విధంగా దాంట్లో అద్దుకొని మనం ఇవి ఫ్రై చేసుకుంటాం. సో వేయించుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఆ క్రంచినెస్ వస్తుంది, కొంచెం లోపల వరకు కూడా బాగా అది వేగుతుంది కాబట్టి కమ్మదనం అనేది వస్తుంది, లేకపోతే కొంచెం చిన్న ఒగరు లాంటిది అనమాట. సో కాబట్టి నేను ఇక్కడ కొద్దిగా ముందుగా వేయించేస్తున్నాను. ఓకే, ఇది కొంచెం చిటపట్లు ఆడేంత వరకు మనం కొద్దిగా వేయించుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ నువ్వుల బదులుగా పల్లీలు కూడా వాడుకోవచ్చు. పల్లీలను కూడా మనం దూరగా వేయించేసి పైన పొట్టు తీసేసి కచ్చాపచ్చగా దంచేసి మనం ఆ టిక్కీలు ఫ్రై చేసుకునే ముందు ఒకసారి దాంట్లో నొక్కేసుకుంటే టాప్లో వచ్చేస్తుంది. అది తినేటప్పుడు మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది అనమాట. సో ఇది లేకపోయినా మనం చేసుకోవచ్చు, బట్ ఇది ఏంటంటే కొంచెం అడిషనల్ టేస్ట్ అనేది ఆ డిష్కు యాడ్ చేస్తుంది ఇది. ఓకే, సో చిటపట్లాడుతున్నాయి. వీటి మళ్ళీ బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, సో కొంచెం ఘాటు తగ్గడానికి నేను కొద్దిగా వేయిస్తున్నాను. కొద్దిగా స్పైసీగా కావాలనుకుంటే డైరెక్ట్గానే అలాగే వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. తరిగిన కరివేపాకు, ఓకే, ఇక్కడే కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ బంగాళదుంపలు బౌల్లో వేసేసుకొని సో మెత్తగా మెదుపుకోవాలి. ఇక్కడ మనం టిక్కీలా ఒత్తుకోవాలి కదా. సో నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మనం ఇక్కడ వేయించి పెట్టేసుకున్న అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు మిశ్రమం దీంట్లో యాడ్ చేసేసుకున్నాం. అటుకులని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టి పెట్టేశాను. సో కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి. లేదా అప్పటికప్పుడు మనం వాటర్లో వేసి కూడా నీళ్లు పిండేసి యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర పొడి,
అలాగే చాట్ మసాలా, నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు, సో ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. కొంచెం చట్పటాగా ఉంటే బాగుంటుంది కదా, కాబట్టి ఇక్కడ చాట్ మసాలా వాడడం. చాట్ మసాలా అందుబాటులో లేకపోతే ఆమ్చూర్ పొడి దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అది కూడా లేదనుకుంటే కొంచెం పుల్లగా మనకు నిమ్మరసం కూడా హెల్ప్ చేస్తుంది, బాగుంటుంది. సో కరెక్ట్గా మనకు సరిపోయింది ఆ తడి అనేది. ఒకవేళ మనకు కొంచెం లూజ్గా అయింది అనిపిస్తే దీంట్లోనే పుట్నాల పప్పుని మనం కొంచెం మిక్సీ పట్టేసి ఆ పొడి రూపంలో దీంట్లో యాడ్ చేస్తే మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. అది కొద్దిగా ఇది మనకు గట్టి పడడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో మైదా, కార్న్ఫ్లోర్ లాంటివి కాకుండా కొంచెం పుట్నాల పప్పుది పొడిలా చేసి వేసుకుంటే బాగుంటుంది, అది టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఓకే, సో మిక్చర్ అంతా మనకి రెడీ అయిపోయింది. సో ఇక్కడ ప్యాన్ కూడా వేడి చేసేసుకుందాం. కొద్దిగా ఆయిల్, మనం ముందుగా వేయించుకున్న నువ్వులు, సో ఈ రెడీ చేసుకున్న మిశ్రమాన్ని చేతికి కొద్దిగా ఆయిల్ పెట్టేసుకొని సో చిన్న చిన్న ముద్దల్లా తీసుకొని సో చిన్న చిన్న టిక్కిలా షేప్ చేసుకోవాలి. ఇలా అంచులు కూడా కొద్దిగా అద్దేసుకుంటే మనకు షేప్ అనేది బాగుంటుంది. ఒక్కసారి ఇలా అద్దేసి ప్యాన్ మీద వేసేసి మనం నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. ఓకే, స్లో ఫ్లేమ్లో అయితే మనకు బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ ప్రాసెస్ కావాల్సింది ఏం లేదు. జస్ట్ కొంచెం ఆ వేడి మీద మనకు అది మగ్గితే సరిపోతుంది. సో సాఫ్ట్గా పై లేయర్ అంతా కూడా కొంచెం క్రంచీగా, ఎందుకంటే మనకు అటుకులు ఉన్నాయి కాబట్టి కొద్దిగా క్రంచీగా వస్తుంది. ప్లస్ మనం కొద్దిగా నువ్వులు కూడా అక్కడ అద్దుతున్నాం కదా, బాగుంటుంది. ఆ నువ్వుల టేస్ట్ ఫస్ట్ మనకు తగులుతూ లోపల మనం వేసుకున్న అల్లం, పచ్చిమిర్చి, తర్వాత ఆ పొడులు కూడా యాడ్ చేసాం కదా, కొంచెం డిఫరెంట్గా కావాలనుకున్నప్పుడు మనం ఇలాంటివి ట్రై చేసుకోవాలి, బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కావాలనుకున్నప్పుడు ఇది ముందుగా మనం రెడీ చేసి పెట్టేసుకొని అన్ని షేప్లా చేసేసి కొద్దిసేపు అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంట్లో వాళ్ళంటే స్కూల్ నుంచి వచ్చిన, ఆఫీస్ నుంచి వచ్చినా అప్పటికప్పుడు మనం ఇలా ప్యాన్ పైన వెయిట్ చేసి ఇచ్చేస్తే టైం అనేది మనకు సేవ్ అవుతుంది. ఓకే, సో ఇలాని కావాల్సినవి మనం తయారు చేసుకోవాలి. వేయించుకునేటప్పుడు ఎక్కువ ఫ్లేమ్ ఎప్పుడు పెట్టకూడదు, ఎందుకంటే అటుకులు కదా మనకి మాడిపోతే టేస్ట్ అంతా పోతుంది. కాబట్టి అదొకటి కొంచెం దృష్టిలో పెట్టుకొని మెల్లిగా చిన్న మంట పైన మనం వీటిని వేయించుకుంటే బాగుంటుంది. మంచి రంగు వచ్చేంత వరకు మనం కాల్చుకుంటే అటుకుల టిక్కి
ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, ఇవి మనకు బాగా వేగిపోయాయి టిక్కీలు. సో స్టవ్ ఆఫ్ చేసేసి మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. సో వీటిని గ్రీన్ చట్నీతో కానీ లేదా టమాటో సాస్తో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. వేడివేడిగా అటుకుల టిక్కీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. అటుకుల టిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన అటుకులు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన కరివేపాకు కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె 2 టేబుల్ స్పూన్లు. అటుకుల టిక్కీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నువ్వులు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, తరిగిన కరివేపాకు, పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో ఉడికించిన బంగాళదుంపలు మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న అల్లం పచ్చిమిర్చి మిశ్రమం, నానబెట్టుకున్న అటుకులు, కొత్తిమీర, చాట్ మసాలా, జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు వేసి టిక్కీ ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాకి నూనె రాసి వేడి చేసుకోవాలి. తర్వాత వేయించుకున్న నువ్వులు ఒక ప్లేట్లో వేసి చేతికి నూనె రాసుకుని సిద్ధం చేసుకున్న అటుకుల మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా తీసుకుని చేత్తో టిక్కీలా ఒత్తుకొని నువ్వుల ప్లేట్లో 2 వైపులా అద్ది తవాపై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అటుకుల టిక్కీ రెడీ.